ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో మన ప్రధానమంత్రి గౌరవనీయులు మోదీజీ గారి నాయకత్వంలో ఈరోజు విశ్వకర్మలను కూడా గుర్తించి వారికి చేతి వృత్తుల్ని ప్రోత్సహించడానికి కోసం చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం కూడా ప్రధానమంత్రి చేతుల మీదుగా 2 లక్షల రూపాయలు 5% వడ్డీకి ఇవ్వడం చాలా సంతోషకర విషయం. ఆ భగవంతుడు ప్రాణం పోసి మనిషిని సృష్టిస్తే మీరు అద్భుతమైన ఎంతో నైపుణ్యంతో అద్భుతమైన కళాఖండాల్ని తయారు చేసి వాటికి జీవకళ ఉట్టిపడేలాగా చేసే సృష్టికర్తలు మీరు. ఎంత అద్భుతమైన పథకం! 18 రకాల చేతివృత్తుల వారు, అది వడ్రంగి కావచ్చు, కుమ్మరి కావచ్చు, దోబి కావచ్చు, మంగళ పని చేసే వాళ్ళు కావచ్చు, చెక్క బొమ్మలు తయారు చేసే వాళ్ళు కావచ్చు, చెక్క విగ్రహాలు తయారు చేసే వాళ్ళు కావచ్చు, రాతి విగ్రహాలు తయారు చేసే వాళ్ళు కావచ్చు, లేదా ఇత్తడి ఇనుము పనిముట్టు తయారు చేసే వాళ్ళు కావచ్చు, సుత్తి తయారు చేసే వాళ్ళు కావచ్చు. ఇటువంటి 18 రకాల వివిధ చేతివృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటిలో నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఊరికే శిక్షణ మాత్రం ఇస్తే సరిపోదు కాబట్టి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తే వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువుల మళ్ళీ మార్కెటింగ్ చేయాలి కాబట్టి దానికి కూడా అవసరమైన వనరులు చేకూర్చే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం కార్యక్రమానికి 13,000 కోట్ల రూపాయలని కేటాయించారు మొదటి సంవత్సరంలోనే. దాదాపు ఇప్పటికే 20 లక్షల మంది దీంట్లో ట్రైనింగ్ తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ప్రైమ్ మినిస్టర్ ఐడి కార్డు వస్తుంది, ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ సర్టిఫికేట్ వస్తుంది. సరిపోయిందా? 1,00,000 రూపాయలు. ఎందుకంటే జేబులో డబ్బు ఉండాలి కదా. శిక్షణ తీసుకున్నాం, మంచి మంగళ పని నేర్చుకున్నాం, మంచి కిట్ తీసి ఆ సందర్భంలో మళ్ళీ 15,000 రూపాయలు కిట్ కొనడానికి, మీరు ఏ దీంట్లో శిక్షణ తీసుకున్నారో దాంట్లో 15,000 రూపాయలతో ఒక అధునాతనమైన కిట్ కొనడానికి ఉచితంగా కిట్ ఇచ్చే ప్రయత్నం. ये उपलब्धि और प्रेरणा का ऐसा संगम है जो विकसित भारत के हमारे संकल्पों को नई ऊर्जा देगा. विश्वकर्मा योजना के जरिए हमने श्रम से समृद्धि, इसका कौशल से बेहतर कल का जो संकल्प लिया है, वर्धा में बापू की प्रेरणाएं हमारे उन संकल्पों को सिद्धि तक ले जाने का माध्यम बनेगी. ఇప్పుడు మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా దయచేసి అందరూ కూడా లబ్ధిదారుల మీట్స్ లో మనము వెళ్ళవలసిందిగా కూడా కోరుతాం.